తిరుపతి జిల్లా నారాయణవనం మండలం వెంకటకృష్ణపాలెంలో 5గురి మృతి ఘటన ప్రతి ఒక్కరిని కలిచివేస్తోంది. తల్లి భార్యను చంపిన వ్యక్తి ఆ తర్వాత 2 పిల్లలను కడతీర్చాడు. చివరకు అతను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ దారుణానికి గల కారణాలపై విచారణ జరుపుతున్న పోలీసులకు విస్తుపోయే విషయాలు తెలిసాయి. నిందితుడు మోహన్ సైకియాట్రిక్ డిజార్డర్తో బాధపడుతున్నట్లు ప్రాథమికంగా వెల్లడైంది. మానసిక స్థితి సరిగ్గా లేకపోవడం వల్లే అతను ఉన్మాదిగా మారి ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తెలుస్తోంది. మోహన్ కొంతకాలంగా మానసిక అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నాడు. అతను సైకియాట్రిస్ట్ దగ్గర చికిత్స కూడా పొందుతున్నాడు. ఉదయం ఇంట్లో చిన్న గొడవ జరగగానే అతనిలోని సైకియాట్రిక్ డిజార్డర్ ఒక్కసారిగా బయటపడింది. తన వారిని కాపాడుకోవాల్సిన వ్యక్తే కన్న తల్లి చంద్రకళను, భార్య హరితను చున్నితో గొంతు నలిమి అత్యంత దారుణంగా హత్య చేశాడు. తర్వాత నేరుగా మోహన్ తన 2 పిల్లలు హిమని, కౌశిక్ల వద్దకు వెళ్లాడు. స్కూల్లో ఉన్న వారిని తెచ్చుకుని రోజంతా తిరిగాడు. చీకటి పడగానే వేపగుంట రైల్వే స్టేషన్ సమీపంలో కాచిగూడ ఎక్స్ప్రెస్ వస్తుండటాన్ని గమనించాడు. అయితే జబ్బు తీవ్రతతో ఆలోచన శక్తిని కోల్పోయి పిల్లలిద్దరినీ రైలు కిందకు తోసేశాడు. ఆపై తాను కూడా రైలు కిందకు దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. తిరుపతి జిల్లాలో ఒకే ఇంట్లో 5గురి మృతి స్థానికంగా సంచలనం కలిగిస్తోంది. ఇంతకీ ఆ మరణాలకు ఆర్థికపరమైన కారణాలా లేక ఇంటి యాజమాని అందరినీ చంపేశాడా? పుత్తూరు మార్చిల నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట అందిస్తారు. ఒకే కుటుంబానికి చెందిన 5గురి అనుమానాస్పద మృతి అందరినీ కంటతడి పెడుతుంది. వీకేపాలెనికి చెందిన మోహన్తో పాటు భార్య హరిత, అలాగే తల్లి చంద్రకళతో పాటు 2 చిన్నారులు ఎవరైతే ఉన్నారో శశాంకు, అలాగే హిమానీలు కూడా మృతి చెందినటువంటి పరిస్థితి. ఇంట్లో హరిత, చంద్రకళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందగా మోహన్తో పాటు 2 పిల్లలు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతుంది, అందరినీ కంటతడి పెట్టిస్తుంది. అందరూ ఈ ఫ్యామిలీ అన్యోన్యంగా ఉంటుంది. ఈ సమయంలో ఒక్కసారిగా అందరూ చనిపోవడం, అసలు ఏం జరిగిందో అర్థం కావట్లేదు అనేది కూడా ఆ స్థానికులు చెప్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనతో ఈ మోహన్కు సంబంధించి వాళ్ళ చిన్నాన్న ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. అసలు ఎట్లా ఉంది, ఏం జరిగింది, అట్లా మీకు మోహన్కి ఎప్పుడు మాట్లాడుకున్నారు లాస్ట్? నేను దగ్గర ఒక 1 వీక్ అయి ఉంటుంది సార్. 1 వీక్ 2 రోజుల మధ్యలో ఒకసారి శుక్రవారం, లాస్ట్ శుక్రవారం ఒక పెయింటింగ్ చేయాలని నన్ను అడిగాడు. బాబాయ్ మనకు తెలిసిన అతను అన్ని కావాలంటే సరేనైనా నేను నెంబర్ ఇస్తాను, నువ్వు నేరుగా కలుసుకో, ఏదైనా మర్యాద ఉంటుంది, మన ఫోన్ మాట్లాడదు, ఆడిపోయినా మాట్లాడితే అదే నేను లాస్ట్ ఫ్రైడే నేను మాట్లాడింది అతనితో. ఎట్లా ఇప్పుడు హరితతో పాటు చంద్రకళ ఇంట్లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. అలాగే మోహన్తో పాటు 2 పిల్లలు కూడా రైలు పట్టాలపై శవాలకు కనిపించారు. అసలు ఏం జరిగింది ఈ ఘటన సంబంధించి మీ దగ్గర ఏం సమాచారం ఉంది? మాకు ఎలాగంటే ఇప్పుడు మా అతనికి మేనమామ వచ్చి ఫస్ట్ చూశాడు చనిపోవడం చూసి మాకు ఈ యొక్క ఇంటిమేషన్ చేశాడు. చేయడంతో మేమందరూ బయలుదేరి వచ్చాం. మళ్ళీ ఇప్పుడు అప్పుడే నేను మా అక్క కొడుకుతో ఏం చెప్పానంటే ఇమ్మీడియట్లీ మనం దీనికి ఎస్ఐ వాళ్ళకి ఇంప్లిమెంట్ చేసి మనం ఆ పిల్లల్ని కాపాడమని నేను నా ద్వారంలో నేను చెప్పేసాను. మా అక్క కొడుకు ఇమ్మీడియట్లీ వీళ్ళకి ఎస్ఐ వాళ్ళకి ఇంటిమేట్ చెప్పడంతో వాళ్ళు వచ్చేసారు, వచ్చి చూసి చేస్తున్నారు. ఈ లోపల ఈయన ఎలా వెళ్ళాడు, స్విచ్ ఆఫ్ చేసి ఉన్నాడు. అందువల్ల మేము ఎక్కడ వాడు ఆచూకు తెలియలేనిపోయింది. లాస్ట్లో ఇది 7 గంటల ప్రాంతంలో అలా జరిగిందని ఫస్ట్ మనకు తెలియదు, ఆ తర్వాత మనకు తెలిసింది. మోహన్కి ఏమైనా ఆర్థిక పరమైన సమస్యలు? ఆర్థిక పరంగా అంటే వాడు ఇప్పుడు నేను నైట్ మళ్ళా మీ యొక్క స్కూటీలో ఉన్న దీన్ని బట్టి, ఆ క్రెడిట్ కార్డ్స్ బట్టి అది ఎంత వాడికి ఇబ్బంది పరిచింది అనేది నాకు తెలియదు. వాడు ఎంత దాంట్లో తీసి ఉండాలని కూడా నాకు తెలియలేదు. ఉండాలంటే అది ఒకటే, ఇంకేమి వాళ్ళ మిస్సెస్ ఆమె టైలరింగ్ ప్లస్ బ్యూటీషియన్ పెట్టుకుంది. ఆ అమ్మాయి సంపాదనతో వీడు ఇన్ని రోజులు బాగుండాడని నేను అనుకున్నాను. వీడు ఉద్యోగం చేయలేదు, మా అన్న ఉద్యోగం చేయలేదని నాకు తెలుసు. కానీ వాడు బిజినెస్ ఇప్పుడు పెట్టాడు. 2 months అయింది, కరెక్ట్గా 2 months అయింది. February 20th స్టార్ట్ చేశాడు, కరెక్ట్గా 2 months అయింది. అది వాడు చేయకపోయినా ఆదాయం లేకపోయినా పర్వాలేదు, ఆ అమ్మాయి కాపాడే పొజిషన్ ఉండదు. మా అన్నకు పెన్షన్ వస్తున్నది 15,000. ఈ మన విలేజ్లో 15,000 ఉంటేనే వాడు బతికిపోయిండొచ్చు. ఆ అమ్మాయి కూడా వీడు ఏదైనా మెంటలీగా వెళ్ళిపోయినా కూడా, చనిపోయినా కూడా మాకు ఇప్పుడు ఉండే పరిస్థితి ఎలా అనిపిస్తున్నదంటే, చిన్న బిడ్డలంతా ఇంత దారుణం చేసినాడు, మన కుటుంబాన్ని నాశనం చేశాడు అనే ఒక పెద్ద విషాదమైన మాట. ఇది నేను ఎలా చెప్పుకోవాలని కూడా తెలియదు, నాకు ఏం మాట్లాడాలనో తెలియదు. మోహన్కి మీరే పెళ్లి చేసినట్టున్నారు. అతనికి ఏమైనా అనారోగ్య సమస్యలు కానీ? అనారోగ్య సమస్య ఏం లేదు. 1 year బిఫోర్ మాత్రం కడుపులో ఒక చిన్న ప్రాబ్లం వచ్చింది. దాన్నే మేము సుభాషిణి మేడం తీసుకుపోయినాం. అక్కడి నుంచి మళ్ళీ వాళ్ళ అమ్మాయికి మేనమామ కొంచెం మెడికల్లో ఉన్నాడు. అతను వచ్చి తిరుపతి DPRకి తీసుకొచ్చాడు. ఆడ ట్రీట్మెంట్ చేసి బెస్ట్ అయిపోయినాడు.
బెటర్ అయిపోయి ఇప్పుడు మామూలుగా హ్యాపీగానే ఉన్నాడు. ఫ్యామిలీలో ఎప్పుడూ ఆ అమ్మాయి మాకు ఒక మహాలక్ష్మి లాగా, అమ్మాయిని చెప్పుకోవాలంటే మా ఇంటికి వచ్చిన మహాలక్ష్మి అనే నేను అనుకునేవాడిని. ఆ అమ్మాయి బ్రతుకు, అమ్మాయి ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ లాగా తను డ్యూటీకి పోయేది, ఒక టీవీ కూడా చూసేది కాదు అమ్మాయి. అంత మహాతల్లిని మాకు భగవంతుడు ఇచ్చినాడు అనుకున్నాను నేను, కానీ ఇంత దారుణం జరుగుతుందని అనుకోలేదు. ఒకసారి మనం విజువల్స్లో కూడా చూద్దాము. దాదాపు ఇంట్లో హరితతో పాటు చంద్రకళ కూడా అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఆ గొంతుకి చున్నీతో నులిమి హత్య చేసినట్లు కూడా పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తున్నటువంటి పరిస్థితి. ఇదే సమయంలో మోహన్ స్కూల్కి వెళ్ళి ఇద్దరు చిన్నారులు ఎవరైతే ఉన్నారో ఆ స్థానికంగా ప్రైవేట్ స్కూల్లో చదువుతున్నారు, ఆ శశాంక్తో పాటు హిమానియల్ ఇద్దరిని స్కూల్ నుంచి తీసుకెళ్లారు. సాయంత్రం 7 నుంచి 8 గంటల సమయంలో సమీపంలోని రైలు పట్టాలపై ముగ్గురు మృతదేహాలు కూడా లభ్యమయ్యాయి. సో దీన్ని బట్టి అయితే పోలీసులు ప్రాథమికంగా విచారిస్తుంది, అనుమానిస్తుంది ఒకటే, మోహన్కి సైకోటిక్ డిజార్డర్ అనే ఒక సమస్య ఉంది. దానివల్లే ఇలా ఇద్దరిని హత్య చేసి అతను కూడా ఆత్మహత్య చేసుకున్నారు, పిల్లల్ని కూడా ఆత్మహత్య పోయేలా చేశారనేది కూడా పోలీసులు అనుమానిస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈ ఘటనకు సంబంధించి ఇదంతా ప్రాథమికంగా వాళ్ళు అనుమానిస్తున్న పరిస్థితి. దీనిపై లోతుగా దర్యాప్తు చేయాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ ప్రదీప్తో వెంకట్, ఎన్టీవీ, పుత్తూరు నుంచి.